మా అమ్మకి నేను మా అన్నయ్య ఇద్దరమే కొడుకులం. మాకు అక్క కానీ చెల్లె కానీ లేదన్నమాట. అంటే మాకు ఆడబిడ్డ లేదని మస్తు బాధ ఉంటుండే. అవునా అరే మాకు అక్క కానీ చెల్లె కానీ ఉంటాయి పోవు అని మా అన్నయ్య నేను మస్తు బాధపడ్డాం. కానీ ఇక మా చిన్నాయన బిడ్డలు మా చిన్నమ్మ బిడ్డలు ఉన్నారు కాబట్టి అన్న మేము ఉన్నాం మీకు అని చెప్పి ప్రతి సంవత్సరం వచ్చి రాఖీ కడతారు. ఈ వీడియోలో మా అక్కలు చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ వీడియోలో మీకు చూపించేస్తా. ఓకేనా? రైట్, వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ రాకీ స్టార్ రాజ్ కుమార్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయ్యో సార్ రాకీ స్టార్ అయినాం అనుకుంటారా? ఫ్రెండ్స్ ఇది రాఖీ వీడియో కాబట్టి అందుకే సార్ రాకీ స్టార్ రాకీ బాయ్ అయినా అనమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సంవత్సరం కూడా రాఖీ కట్టడానికి ఇక మా అక్కలు చెల్లెలు వస్తారు. వాళ్ళని ఈ వీడియోలో అయితే మీకు పరిచయం చేసేస్తా. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అని అంటే ఈ సంవత్సరం ఫస్ట్ రాఖీ మా లచ్చక్క కట్టిందనమాట. మా లచ్చక్క అంటే నా సొంత అక్క అని నేనైతే ఫీల్ అవుతా. ఇక లచ్చక్క అంటే ఎవరు అని చెప్పి మీరు అనుకుంటారు కావచ్చు, మీ అందరికి తెలిసిందేనా. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి ఇక లచ్చక్క అంటే ఇక మొత్తం దేశం మొత్తం తెలుసు. ఆమెనే నా సొంత అక్క. ఈ సంవత్సరం ఫస్ట్ రాఖీ మా లచ్చక్కనే కట్టింది. నాకు మస్తు హ్యాపీ. తర్వాత మా రమేష్ గారు, ఇక రమేష్ గారు అంటే నేను అట్లా జోక్గా వెళ్తా. మా రమ్య తెలుసు కదా. తర్వాత మా సిరక్క వీళ్ళు రాఖీ కట్టడం జరిగింది. ఇక నేనే పాపం మా సిస్టర్స్ రాఖీ కట్టినందుకు కనీసం నేనేం కట్నం ఇవ్వలేకపోయినా. అంటే ఏదో ఒక రోజు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ అయితే ఇస్తా. కానీ ఆ రోజులు వస్తాయి, రావాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక మనోళ్ళు రాఖీ కట్టినాక వాళ్ళకు కట్నం పెట్టాలి కదా, అందుకని నేను ఆలోచించి కొన్ని శారీస్ అయితే తీసుకున్నా. అవి తీసుకొని ఇంటికి వచ్చే వరకు మా చెల్లెలు రెడీ ఉన్నారు. షూటింగ్ పోయినా ఇక మా చెల్లెలు వచ్చిరు, ఫోన్లు చేస్తారు. ఆడే షూటింగ్ కాలే. ఇక పరితన 2 రోజులు వర్షం పడి ఎంత నాశనం చేసింది. ఇక ఆయన మా వాళ్ళు వచ్చిరు, అన్న ఎప్పుడు వస్తావు అని మా చెల్లె ఫోన్ చేసింది. పాపం ఆడికైనా పొద్దుగాల వచ్చింది, రాత్రి అవుతుంది. ఇక పోయేటోళ్ళు ఇగో చూద్దరు రారికి మా చెల్లె మా బావ వచ్చిరు ఇగో వీళ్ళే మా వ్యవస్థ. ఇగో మా బావ పొద్దుగాల వచ్చింది. ఇక మా బామ్మ వచ్చింది లేదు, బీరు రాయిపించింది లేదా అని చూడబట్టి సావరం అయిపోయాయి. అట్లయితే కుదరదని థమ్సప్ బాటిల్ తెచ్చిన ఇంత మా చెల్లెకి అక్కడ ఉన్నది. మా తమ్ముడు దగ్గర నుంచి చూపిస్తాం రోజుల. మా చిన్న చెల్లె, ఇక మా పెద్ద చెల్లె, ఇక మా బావ మీ అందరికి తెలిసిందేనా మొత్తం డాన్ మొత్తం సావరం వచ్చిన బా. సావరం వచ్చి నువ్వు బీరు రాయిపించలేదు అనుకుంటాను ఏమో. మరి మా బామ్మని బీరు రాయిపించలేడు ఇక అనుకుంటాను. బానే వేసేసాడు, బాగా వేసేసాడు. అంతేనా? ఏసీ ఆడాడు మా బావ. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. 2 తాగినాడ ఎవరికి కిరాడు సీతయ్య తమ్ముడు. అందరికి నమస్కారం, ధన్యవాదాలు. మా తమ్ముడు అత్తకత్తనే అన్న నన్ను యూట్యూబ్ లో పెట్టుకుంటే బ్రహ్మానందం లెక్క కామెడీ చేయరా నేను అంటే నీ కామెడీ మ్యాన్ లెక్క కనబడుతున్నాను అనమాట. నాకు ఇష్టం తెలిస్తే నేను హీరో పనే పెడదు. ఇక స్టోరీ రైటరే మనం, పిల్ల బచ్చా స్టోరీ రైటర్ మనం. హీరోలు పెట్టి నేను కామెడీ చేయాలి, లేకపోతే ఆడ కామెడీ చేయాలి, నేను హీరో, లేకపోతే నేను వీళ్ళని చేస్తా. లేవు అబ్బో మా బాగా చేస్తాడు వీళ్ళు. సత్యరెడ్డి బా నువ్వు చేస్తావు కవిలను అవును కళాస్. ఇంకేంటి వీళ్ళను ఇక్కడ కమెడియను హీరో, ఇంకేంటి కళాస్. ఇలా హీరోయిన్లు సైడ్ పాత్రలు ఏముండవు, మేమే ముగ్గురం మొత్తం త్రిబుల్ యాక్షన్. సో ఫ్రెండ్స్ ఇది ఇగో మా చెల్లెలు అయితే వచ్చారు రాఖీ కట్టడానికి. ఇంకా అక్కలు చెల్లెలు ఉన్నారు. రేపు ఆల్రెడీ ఫోన్ చేసారు కానీ నేను షూటింగ్ పోయిన అట్లా
ఎక్కడో అక్కడ ఆగిపోయారు, రేపు వస్తారు. అందరినీ ఈ వీడియోలో మా చెల్లెల్ని మా అక్కల్ని మొత్తం చూపించేస్తా. ఇప్పుడు చెప్పు మాకేంటి అలవాటు, ఇక వీడియో ఎట్లా తీస్తారు ఎట్లా పెడతారు అని మా బావ అడిగితే ఏం లేదు, కూరగాయలు అమ్మినట్టు 100కి 20 4 ఎట్లా ప్రాక్టీస్ ఉంటుందో వీళ్ళకి కూడా వీడియోలు చేస్తూ అట్నే ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. బావ వస్తే నువ్వు మామూలుగా ఉండరు, నేను మా పని చేస్తారు, షూటింగ్ వల్ల వెళ్తలేవు అనమాట. నన్నే వాళ్ళు వెళ్తలేరు, ఇక నేనేం వీలాలని చెప్పు. గది వ్యవస్థ. ఇవాళ అయితే రాఖీ పండుగ, జెండా పండుగ. ఇక మా బావకు బీర్ లేదు కానీ ఇక థమ్సపే. బావ థమ్సప్ పార్టీ అలా ఓకేనా? ఓకే అంటానంటే అది కావాలి మనకి ఇంపార్టెంట్. సిచ్యువేషన్ ని అర్థం చేసుకునేటోడు కావాలి. మా బావ కింగు, అది కింగు. చీకటి రాదు మా ముఖాలు కావాలి. ఇక ఫ్రెండ్స్ మా చెల్లె, మా చిన్నమ్మ బిడ్డ. మా చిన్నమ్మలు 3, ఒక పెద్దమ్మ, ఒక మామ. ముగ్గురు అత్తలు. మా చెల్లె, మా పెద్ద చెల్లె, చిన్న చెల్లె, మా రాజక్క, మా రాజక్క. వీళ్ళు ఎప్పుడు కలిసి వచ్చారు 4. కానీ ఎందుకు ఇస్తారు వాళ్ళు, ఎందుకు రా రేపా? ఇక మా అక్కలు రేపు వస్తారట. ఆలోచనప్పుడు కూడా వీడియో తీస్తా, చూపిస్తా. మా పెద్దమ్మ బిడ్డ, మా చిన్నమ్మ బిడ్డ అనమాట. మంచి అమ్మ ఉంది స్వీట్. 3 చిన్నమ్మ బిడ్డ. ఇద్దరు క్లారిటీ ఇస్తుంది మనకంతా. అక్క మొత్తం ఇక 3 చిన్నమ్మలు, ఒక పెద్దమ్మ, ఒక మామ అన్నమాట. పెద్ద ఫ్యామిలీ. మరి ఎప్పుడు చూపించాం వీడియోలు అంటారా? ముందు చూపిస్తా. ముసలి పండుగ ఉంది, ఇంకా మన పెద్ద పండుగ ఉంది పెద్దది. ఇక మనం పండుగలు చేసుకోలే, అందుకే మా వాళ్ళని కూడా ఎప్పుడు ఒక్క ఫ్రేమ్లో చూపించడానికి మన సంవత్సరం ఏదో ఒక రోజు చూపిస్తా. నాకు టైం వస్తుంది. మా వాళ్ళందరినీ ఇట్లా బంతి భోజనంగా కూర్చోబెట్టి అందరినీ పరిచయం చేస్తా. టైం వస్తుంది. తినే వాళ్ళు అంటున్నారు, మరి నాకేనే అనుకుంటాను. సో తదుపరి కార్యక్రమం ఏంటంటే మొక్కాలే, కాలు మొక్కాలే. గట్ల ఇచ్చిన పని కాలు మొక్కినా అనుకో, గట్ల మింటా అంతా చూస్తే ఏ అట్లా అంట. మనం రాఖీ సంవత్సరం కూర్చొని వస్తుంది కాబట్టి మనం బట్టలు పెట్టాలి. బట్టలు కానీ కట్నం పెట్టాలి, ఉన్నందరూ పెట్టాలి. లేనప్పుడు మనం ఏం చేయలేము. నేను 3-4 సంవత్సరాలు పట్టుతారు, రాఖీ ఆడతారు, పోతారు. కనీసం ఒక థమ్సప్ తెప్పించి ఆ 50 లెక్కలే. అందుకే ఈ సంవత్సరం మా చెల్లి కూరగానే ఇప్పుడు పెద్ద అట్లా ఇప్పుడు చూసినా ఫ్రెండ్స్ చెప్తే ఏ ఊర కాదు చూసి చెప్పా నాకు తెలివి. అరే నాకు కూడా కొంచెం ఉంది, అది కూడా చెప్పిపోతే అట్లా. ఇది ఫ్రెండ్స్ మా చెల్లెలకి. ఇది మిగతా ముందు వచ్చే పిల్లలకి సర్ప్రైజ్ గిఫ్ట్ ముందు చెప్ప. ఇక నిన్న షూట్కు వచ్చిన లేట్ అయింది, ఇంకా వండుకున్నా తెల్లారినా కానీ. ఇక మాకు మా చెల్లి వచ్చారు, ఇంకా లేవారా ఎప్పుడు నీకు రాగిలు కట్టేది, నిన్న నీ గురించి ఏంటి చేసినావు అని అన్నారు. మా కోడలు పిల్ల చూడు తగ్గి వస్తుంది. ఇక నిన్న వచ్చిర్రు, నా గురించి వెయిట్ చేస్తారు పాపం. ఇక మనకే షూటింగ్ బిజీ, బాగా స్టార్ బాయ్. అందుకే షూటింగ్ చాలా బాగా బిజీ. అంతలేదు ఒక్క అంత డొల్లా. ఇది నేను కొంచెం షూట్కి పోవట్లా లేట్ అయిపోయింది. నా గురించి ఆగిర్రు పాపం మా సిస్టర్స్. అందుకే ఇలా పొద్దుగాల లేతే వచ్చారు. ఇక నేను కూడా దవ స్నానం చేసిన చూపిస్తా. గుండమ్మ కట్టద్దు గుండమ్మ
అక్కడనే ఉండరు అనే ఉండదు. మా చెల్లె ఎగిరితే బాగా నిన్న రమ్మంటే లేట్ అయ్యి వచ్చిందని పొద్దుగా లేదని వచ్చింది. ఇంకా నేను స్నానం అనే చేయలే, దవదవ స్నానం చేసిన. ఇక మా బాగా పూజ చేస్తాడు. బాగా ఇట్లా ఉండదు మరిగా పూలు చేస్తాను అన్నమాట. రాకెట్ కట్టిస్తాం కట్టదు. ఇక వస్తుంది వస్తుంది, ఇక రాకెట్ వస్తుంది. మా చెల్లెలు కొండపురం అన్నమాట. కొండపురం విలైతాబాద్ అంటే కొండపురం అంటే మెయిన్ షూటింగ్ తీసే కొండపురం అనుకున్నారు. ఇక్కడనే విలైతాబాద్ కొండపురం మేడిపల్లి దగ్గర. ఇక మా అక్కది ఇంటర్నేషనల్ ఊరు, మా ఊరే ఈ ఊరే. పెట్టిన గాడి ఇస్తాను నచ్చినప్పుడు వేయలేదా? ఆ రోజు నేను ఏమో తిండి చక్కగా పెడతాను అక్క. బాగా పక్క అవుతుంది. మీరు గాజులు వచ్చినప్పుడు ఏంటి నీకు కావాలా గాజులా? అదే ఆయన మరదలు గాజులు అంట. మరి మీ ఆయన గాజులు వేసుకోరా మీరు? పసుపు పెట్టుకుంటావా? అద్దు వద్దు డ్రెస్ కట్టింది. డ్రెస్ కాదు దువాలా షూటింగ్ లా ఇక షూట్ అంతా తుడుచుకోవడానికి ఇక లుంగి మంచిగా ఎట్లా పోతే కట్టుకుని పోవాలి, లేకపోతే షూటింగ్ ఉంటే కట్టుకుని పోవాలి. గట్ట అందుకని మెటీరియల్. ఇప్పుడు రాగిట్లు ఇక కూర్చో అమ్మ కూర్చో. సూపర్ ఉన్నావు. అత్తమ్మ రాకి వస్తాను చూడు. చిన్న రాకెట్ అత్తమ్మ హలో అత్తమ్మ రాకెట్ కట్టు. కూర్చో కూర్చో కూర్చో. చాలు ఒకటి చాలు. పెద్దోళ్ళకి పెద్ద రాకి, చిన్నోళ్ళకి చిన్న రాకి. రాగి కట్టిందా? మంచిగా ఉంది, సూపర్ ఉంది. అత్తమ్మ అట్లా కట్టుకో రాకు. ఆడికి ఏం కావాలమ్మా? కాలు నొచ్చుకుంది అన్నకు కట్టు. నిన్నటి నుంచి వేటి చేసుడు వేడి చేసుకుంటూ అక్కులు ఇంటి కాడు ఉన్నారు. ఎప్పుడు తప్పుడు కడతామని కట్టేవా ఇక ఇలా పెద్ద దగ్గర రాలేదు. మరి మర్చిపోయిందా? నిన్న రాజు వెళ్ళాడమ్మ అంటే ఆడు షూట్ పోయినాడు అన్నాక ఒక గంట 2 గంటలు. మా పెద్దక్క కొండపురం అంటే మా పెద్ద అత్తమ్మ. మన తెలంగాణ సైడు అత్తలని కూడా అక్కనే వెళ్తాం. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం కట్టిపోతుంది. ఈసారి నేను లేని షూటింగ్కి నీడు దొరుకుతలేడు అని చెప్పి ఉరికింది ఇక చక్క కొండపురం. సరే హైదరాబాద్ ఇక మళ్ళీసారి కడుతుంది. ఇక ప్రతి సంవత్సరం కడతా అన్నట్టు. మా మేనత్త స్వీట్ స్వీట్లు అయ్యో డబ్బా కాలు అయిపోయింది. రాజా నా వరకు వచ్చే వరకు డబ్బా కాలు అయిపోయింది. అయ్యో ఎవరు దొరికింది ఇక నాసుకతే. మరి అలా తీసుకొస్తేమో వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ ఛాయలు అవుతారు. ఇప్పుడు మాత్రం తాను ఇక మా దాంట్లో మా అక్కనే పెద్దది. మా అన్న తర్వాత
అక్క తర్వాత మా రమేష్ అన్న తర్వాత నేను, నా తర్వాత మా చెల్లె తర్వాత మా అరుణుగాడు. ఆడు దొరకడాడు, వాడు బాగా కిలాడాడు ఇటువేనేమో. ఇక మా నాన్న వాళ్ళు 3 అన్నదమ్ములు అన్నట్టు, 2 అక్కయ్యలు 3 అన్నదమ్ములు, నడిపోళ్ళు, చిన్నోళ్ళు, మేము పెద్దోళ్ళు. ఇక మా పెద్దక్క కూడా మరి ఇంతకుముందు చెప్పినా ఉరికిందని రాఖీ కట్టడానికి. అక్క చూస్తారా వీడియో? రాఖీ కట్టకుండా పోతావుగా? సరే మంచిది. ఇక వచ్చే సంవత్సరం 2 కడుతుంది. ఇక మా చిన్నక్కకు ఇక మొత్తం ఇంటర్నేషనల్ స్టార్ అయింది. మా అక్క పెద్ద బిజినెస్ మ్యాన్. ఇక రాలే, ఈ ఊరే మా చిన్నక్కది. ఇట్లా తిని ఊరంతా తీయగా అయింది. అందుకే రాకెట్ల పండుగ అంటే అక్క చెల్లెలు ఇంటికి వచ్చారంటే ఊరంతా తీయగా ఉంటుంది, ఇల్లంతా కలకలాడుతుంది. అది రాకెట్ల పండుగ అంటే. ఇప్పుడు మనం అంతే ఏం చేయాలి? కాలుమొక్కుడే కట్ట పందే, కాలుమొక్కుడుకో కట్ట పందే. సరే ఫ్రెండ్స్, ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకుంటే కోట్లకు ఎదుగుతాం. మంచి మొత్తం కోటకి ఎదుగుతాం. కాబట్టి మన అక్క చెల్లెళ్ళ కాలు ముక్కాలి, మంచి ఆశీర్వాదం తీసుకోవాలి. ఓకే, పెద్ద ఇంటర్నేషనల్ స్టార్ అయ్యి మంచి పొజిషన్ మీద తీర్చండి. కూర్చోరా. ఇగో ప్రతి సంవత్సరం మొత్తం డ్యామేజ్ ఉండే ఫ్రెండ్స్ నా లైఫ్. కాబట్టి ఇప్పుడే మనం ఒక ఎదిగిపోతున్నాం. కాబట్టి చిన్న గిఫ్ట్ల నుంచి పోవాలి, అదే కదా. కాబట్టి మా అక్కకి చెల్లెకి శారీ తెచ్చేసా అనమాట. చూసారా పడతానమ్మా అందరం దూరం చాలా రోజుల తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నట్టు మా వాళ్ళకి శారీలు పెట్టుడు. ఇక నాకు కూడా ఒక సంతోషం. ఇన్ని రోజులు బాగుండే కొంచెం అచ్చుడు, వీళ్ళు రాగి అట్టిపోడు. నేను ఏం తెప్పలేని పొజిషన్ ఉన్నా ఎట్లయితే ఈ 3-4 సంవత్సరాలు పెళ్ళైన రోజులు బాధపడ్డా. ఇక లాస్ట్కి వస్తే ఇక నుంచి ప్రతిరోజు పండుగనే అన్నట్టు ఇక మా వాళ్ళు వచ్చారు, ఆడబిడ్డలు ఇంట్లోకి వచ్చారు. నేను కూడా వాళ్ళకు అనుకున్నట్టు శారీలు పెట్టేసాను. కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లే మా వాళ్ళు రాగి అట్టిరు. ఇక బస్సు వస్తుందని నిలుస్తున్నారు. ఇక మా కోడలి పిల్ల మన వీడియోలు చూస్తుంది అన్నట్టు. ఇంటికి పోయినాక మన వీడియోలు చూసి ఇక ఫోన్ పట్టి హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని ఒక బ్లాగ్ ట్రై చేస్తుంది అన్నట్టు. అట్లా ఇంటికాడ ఒకసారి ఇంట్లో పోయి ఏం తెచ్చింది ఫ్రెండ్స్. మా చిట్టి మా నాన్నకి రాకెట్ కడదామని ఇంటికాడ నుంచి తాతకి రాకెట్ కడదాం పాప అని ఒకటే ఇక వచ్చింది మొత్తానికి. అయితే రాకెట్ కట్టడానికి ఏ చూడు పెట్టి బొట్టు పెట్టు కట్టదా. ఓకే, ఓకే రాఖీ అటు నానమ్మ గెట్టు ఫస్ట్ బొట్టు పెట్టింది. నానమ్మ గెట్టురా బొట్టు ఇంట్లోకి ఉందారి. నువ్వు గిట్టుండు దాని ఇంట్లోకి ఉందా ఏం కదా. కూసామ్మా కూసే ఫస్ట్ బొట్టు పెట్టి ఇద్దరికి బొట్టు పెట్టు. బొట్టు పెట్టి ఫస్ట్ బొట్టు పెట్టు. ఇక నానమ్మకి ఎట్టు, ఇక నానమ్మకి ఎట్టు బొట్టు పెట్టు. గంత మీదకి ఎడతారా? సరే పని ఓకే. రాఖీ కట్టిగా చెల్లెకి
గీసేది పూజేయి పూజేయి అటు పోన్లా తండ్రి గిరి ఇదా నువ్వు గిడ కూర్చో అమ్ములు నువ్వు గిరి కూర్చో కడతానా కడు గంతే సీటు కట్టిందంటే కట్టినట్టే ఇంకోటి అక్కది కట్టండి మా అమ్మ కట్టండి ఫస్ట్ కట్టినాక అది నాకు తెప్పు నాకు తెప్పు అందరు కాలుకి కట్టుకోవాలి రాగి నాకు తెప్పాలి నాకు కట్టు అది పోల్చా ఉదయం రాకెట్లు కట్టడం మా నేర్చినవారు చిన్న అట్లా వచ్చిందా దాని కానీ స్వీట్ స్వీట్ ఎట్టిగా నోట్లే స్వీట్ స్వీట్ తాతకును నానమ్మకు తాతకి ఎట్టింది నోటేట్ నోటేట్ చిన్న ఇది చిన్న సీటు పెడతా కానీ అది అయిపోయింది ఇక నానమ్మకు పెట్టు తినే అమ్మ తిను తినే తింటలేదు సరే స్వామి బువ్వ తీసుకురావాలి మంచిగా పప్పు కూర 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 ఫ్రెండ్స్ మా చిన్నమ్మ బిడ్డ మా నడుపు చిన్నమ్మ బిడ్డ అనమాట ఫోన్లో పెట్టి ఎప్పుడైనా వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చేటోళ్ళు ఈసారి మొత్తం సింగిల్ సింగిల్ వచ్చారు మా అక్క మా నాన్నక్క నిన్న వచ్చిన అడిగితే వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చేటోళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం యువదాలే వచ్చారు ఏ పని ఇక ఫ్రెండ్స్ ఇది మన రాఖీ వీడియో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కామెంట్ అయితే ఖచ్చితంగా వేయండి. ఎందుకంటే మన వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూస్తున్నారో వాళ్ళ పేరు నేను తెలుసుకోవాలనుకుంటున్నా, వాళ్ళు ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. మన వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే బ్లాగ్స్లలో ఏముండదు సహజంగా. ఇక లాస్ట్ వరకు నా వీడియో చూసారంటే వాళ్ళకు నేను ఎంత ఇష్టమో నాకు అర్థమవుతుంది అన్నట్టు. వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు కూడా. నా వీడియో లాస్ట్ వరకు చూసారంటే చాలా ఓపిక ఉండాలి, చాలా ఇష్టమై ఉండాలి. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఇట్నే సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి వ్లాగ్స్ పెడతా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ రాఖీ పౌర్ణమి. బాయ్.